ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. భయం అనేది అంతరంగంలో ఉండేది, భక్తి అనేది బహిరంగంగా కనబడుతుంది. ఒక వ్యక్తిలో దేవుని యందు భయభక్తులు లేకపోతే, ఒక వ్యక్తిని దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి వెళ్ళిపోతే గర్వము అహంకారం అనే దురాత్మలు లోనికి ప్రవేశిస్తాయి. కొంతమంది దేవుడు అంటే మాకు భలే భక్తి, చాలా భయం అండి, దేవుడు లేకపోతే నేను లేను, దేవుడు ఎల్లవేళలా నా ముందే ఉంటాడు అని మాటలతో చెప్తా ఉంటారు. అయితే క్రియలలో మాత్రము ఏమాత్రము మార్పు ఉండదు. కిల్లీలు వేసుకుంటుంటారు, ఆకొక్కలు వేసుకుంటుంటారు, సిగరెట్లు తాగుతుంటారు, పాన్పరాగులు వేసుకుంటుంటారు, లేకపోతే బూతు మాటలు మాట్లాడుతుంటారు, ఎదుటి వారిని దూషిస్తూ ఉంటారు, ఎన్నెన్నో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. జీవిత విధానంలో ఏమాత్రం మార్పు ఉండదు, హృదయంలో ఏమాత్రం మార్పు ఉండదు. కానీ మాటలు చూస్తుంటే దేవుడు నాకు ఎంతో తోడుగా ఉన్నాడు అని పైకి చెప్పుకుంటూ ఉంటారు. అంటే అంతరంగంలో హృదయంలో భయం లేదు, భక్తిని కూడా క్రియారూపకంగా కనపరిచేవారుగా వారు ఉండరు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే తన యందు భయభక్తులు గలవారిని. భయము ఉండాలి, అలాగే బహిరంగంగా దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం కలిగి ఉండాలి. విశ్వాసము క్రియలు రెండూ లేకపోయినా కష్టమే, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా కష్టమే. క్రియలు చూపిస్తున్నాం అనుకుని అంతరంగంలో దేవుని భయం లేకపోవడం కూడా వ్యర్థమే. కాబట్టి క్రియలు విశ్వాసము రెండు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, ఒకసారి యేసు ప్రభువు వారి బోధ వినడానికి 1000 మంది జన సమూహం వచ్చినారు. ఆ 1000 మంది జన సమూహానికి భోజనం పెట్టడానికి వారి దగ్గర ఏమీ లేదు. ఈ సమస్యను శిష్యులు యేసు ప్రభువు వారి దగ్గరికి తీసుకొచ్చినారు. అప్పుడు యేసు ప్రభువు వారు తన శిష్యుడైన ఫిలిప్పుతో అంటున్నాడు, ఈ ప్రజలు భోజనం చేయడానికి ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుము అన్నాడు. అప్పుడు శిష్యుడైన అంద్రే అంటున్నాడు, బోధకుడా, ఒక కుర్రవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, కానీ ఇన్ని 1000 మందికి ఇవి ఏమాత్రము సరిపోవు అంటున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, చేతిలో ఉన్నది తక్కువ, బయట సమస్య ఎక్కువ. ఈరోజు ప్రపంచమంతా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సంపాదన సరిపోవడం లేదు, సంపాదననేమో మూరెడు, ఖర్చు చూస్తే భారం. ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, సంపాదన అస్సలు ప్రజలకు సరిపోవడం లేదు, బయట ఖర్చులు ఎక్కువైపోయినాయి. కాబట్టి ప్రజలు ఏం చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకునేవారు కొంతమంది. ఇంకొంతమంది డబ్బును ఆదా చేయడం ఎలా, తక్కువ సమయంలో డబ్బును ఎక్కువ ఎలా సంపాదించాలి, ధనవంతులం మనం ఎట్లా అవుతాము అనేటువంటి పుస్తకాలు కొనుక్కొని చదివేవారు మరికొంతమంది. బడ్జెట్ అనాలిసిస్ట్ ఇంటర్వ్యూలు చూసేవారు మరికొంతమంది. రాబర్ట్ కియోసాకి రచించిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేటువంటి పుస్తకాలు కొని ధనవంతులు మనం ఎలా అవ్వాలి, పెట్టుబడి ఎక్కడ పెడితే మనకు లాభాలు వస్తాయి, ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం ఎలా, ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవడానికి, ఈ ధనము అనేటువంటి సమస్య నుంచి విడిపించడానికి ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది, అమ్మో నా బిడ్డలు పెద్దగైపోతున్నారు, నా సంపాదన సరిపోవడం లేదు, అందరూ బాగుపడిపోతున్నారు, నా కుటుంబమే ఇలాగ దిగజారిపోతుంది, నేనేమి సంపాదించలేకపోతున్నాను, నేనేమి మిగుల్చుకోలేకపోతున్నాను, నేనేమి కూడా ఆర్థికంగా ఎదగలేకపోతున్నానని దిగులు పడి టెన్షన్ పడి కోపపడి ఆరోగ్యం పాడు చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకునేవారు కొంతమంది. అంతేగాని బిడ్డలనిచ్చిన దేవుడు వారి భవిష్యత్తును కట్టగలడు అనేటువంటి విశ్వాసముతో దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఈ సమస్తము నువ్విచ్చిందే తండ్రి, ఈ కుటుంబ బాధ్యత నీవే భరించాలి, ఈ ఖర్చులు మీరే భరించాలి నాయన, నాకేం తెలియదు తండ్రి, నేను నీ మీద అనుకున్నాను, నా ఆధారం నీవే ప్రవ్వా, నా సహాయకుడు నీవే ప్రవ్వా అని దేవుని సన్నిధిలో ప్రార్థించరు. సమస్యలను యేసు ప్రభువు వారి దగ్గరకు తీసుకురాకుండా లోపల దిగులుతో కృంగిపోతూ ఉంటారు కొంతమంది. ఐశ్వర్యం ఎలా వస్తుంది? యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఇక్కడ శిష్యులు తాము కలిగి ఉన్నటువంటి వాటిని యేసు ప్రభువు వారి వద్దకు తీసుకొచ్చారు. యేసు ప్రభువు వారు వాటిని తీసుకుని, అంటే 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని ఆశీర్వదించి పంచిపెడితే 5,000 మంది పురుషులు తినగా 12 గంపలకు మిగిలినవి ఎత్తినారు. మిగలడం అనేది దేవుని ఆశీర్వాదం వలన మాత్రమే జరుగుతుంది. నీ సంపాదన మిగలాలన్నా,
నువ్వు తెచ్చుకున్నటువంటి సరుకులు నీ ఆకలిని తీర్చిన తర్వాత మిగలాలన్నా దేవుని హస్తం నీ సంపాదనపై, నీ సరుకులపై, నీ ఇంటిపై, నీ బిడ్డలపై ఉండాలి. శిష్యులు తమకు కలిగినవి యేసు వద్దకు తీసుకుని వచ్చినట్లు నీ సంపాదనపై దేవుని హస్తం ఉండేలా నీ సంపాదనను ప్రభు యొక్క పాదాల దగ్గరికి తీసుకునిరా. నీ సమస్యలన్నీ ఆయనకు చెప్పు. ప్రభువుకు చెందాల్సినటువంటి భాగాన్ని పక్కకు తీసిపెట్టి అప్పుడు వాడుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ జీవితంలో మిగలడం అనేది నువ్వు చూస్తావు. దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదించి హెచ్చిస్తాడు. ఆయన ఆజ్ఞను నెరవేర్చకుండా, ఆయన మాటకు విధేయత చూపకుండా వచ్చింది వచ్చినట్లు నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచనానుసారంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆఖరికి నీ ఆరోగ్యంతో సహా ఏదీ మిగలదు. నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ బిడ్డలపై దేవుని హస్తం ఉండేలా వారిని దేవుని యొద్దకు నడిపించుకో. నీ సంపాదనపై దేవుని హస్తం ఉన్నప్పుడు నీ ఇంటిపై, నీ బిడ్డలపై, నీ వ్యాపారంపై, నీకు కలిగిన సమస్తంపై దేవుని హస్తం ఉండేలా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని వేడుకు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ సొంత తలంపుల ప్రకారం నడవవద్దు. నీకు వచ్చినటువంటి ప్రతి ఆలోచన నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడవద్దు. ప్రతి తలంపును క్రీస్తు ప్రభువు శిలువ యొద్దకు తీసుకుంటురా. నీకున్న ప్రతి ఆలోచనను, ప్రతి ఆశను, ప్రతి కోరికను, ప్రతి ఇష్టాన్ని అన్ని కూడా దేవుని సన్నిధికి నువ్వు తీసుకొచ్చినట్లయితే దేవుడు సరైన విధంగా నిన్ను నడిపిస్తాడు, నిన్ను హెచ్చించి దీవిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు సరిచేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మా సంపాదనపై, మా బిడ్డలపై, మా చేతి పనులపై నీ హస్తం ఉంటే చాలు తండ్రి. మేము ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం మా సంపాదన మా చేతుల్లో ఉంచుకొని మా ఆలోచనల ప్రకారము, ఉద్దేశాల ప్రకారము ఖర్చు చేసినందువలన ఏమీ మిగలడం లేదు నాయన. శిష్యులు తమ వద్ద ఉన్న వాటిని నీ వద్దకు తీసుకొచ్చినారు. మీ ఆశీర్వాదం పొందుకొని సమస్యను అధిగమించినారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. మేము కలిగి ఉన్న వాటిని మీ దగ్గరికి తీసుకురానందుకే, మీకు చెందవలసిన వాటిని మీకు ఇవ్వనందుకే దరిద్రతను అనుభవిస్తూ దిగులు పడి ఆరోగ్యం పాడు చేసుకుని కృంగిపోతున్నాం తండ్రి. ఏ పుస్తకాలు చదివినా మేము దీవించబడం నాయన. మీ యందు భయభక్తులు కలిగి మీ ఆజ్ఞను నెరవేరుస్తేనే గాని, మీ చిత్తానుసారంగా నడిచి మీకు విధేయత చూపిస్తేనే మేము దీవించబడగలం. అట్టి కృప మాకందరికీ దయచేయండి. నా ప్రార్థన ఆలకించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, దీవించండి. మీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణ అంధకారం నుంచి మనిషిని రక్షించడానికి, పరలోక రాజ్య వారసునిగా నిన్ను చేయడానికి క్రీస్తు ప్రభువారు లోకానికి దిగి వచ్చినాడు. కలువరి శిలువలో ఆయన రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, పాప క్షమాపణ, నిరీక్షణ, నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి యేసు ప్రభువారు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు.